హలో రాజు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిహాల్. థాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. యెస్. సార్, ఇప్పుడు ఎవరైతే బ్యాంకింగ్ కోచింగ్ గురించి ఎవరైతే కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటారో, సో కెరియర్ గ్రోత్ ఉండిద్దంటారా వాళ్ళకి? ఉంటుంది. ఆబ్వియస్‌లీ కెరియర్ గ్రోత్ ఉంటుంది. వన్స్ ఒక్కసారి బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ అయ్యాక, బ్యాంక్ ఎగ్జామ్‌కెళ్ళాలంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయాక మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయాక వాళ్ళకి ఒకవేళ క్లర్క్ అన్నారనుకోండి, క్లర్క్ పోస్ట్ వస్తుంది. ఆ క్లర్క్ జాబ్ చేసుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ జాబ్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్ కోసం. ఆ ప్రమోషన్ క్లియర్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఆఫీసర్ పోస్ట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ అవుతారు. దాని తర్వాత ఏజీఎం, దాని తర్వాత జనరల్ మేనేజర్, అలా గ్రోత్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ వాళ్ళకి అన్ని రకంగా అలవెన్సెస్ అన్నీ వస్తుంటుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీ ఇన్‌స్టిట్యూట్‌కి ఎందుకు రావాలని అంటారు సార్? మా ఇన్స్టిట్యూట్‌కి ఎందుకు రావాలంటే మేము ఇచ్చే మేము ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీ ఉంటుంది మా దగ్గర. వేరే ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్ ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చేప్పుడు పిల్లలు ఆ అబ్బాయి డిసిప్లిన్ ఉండాలి. ద థింగ్ ఈజ్ ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దాంతోపాటు మా దగ్గర రెగ్యులర్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ రెగ్యులర్ మాక్ టెస్ట్ ఆ రోజు టెస్ట్ జరిగిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత వాడికి అందులో ఎవరైతే అబ్బాయి ఆస్పిరెంట్ ఉన్నారో చాలా వీక్గా ఉంటే ఎక్కడ వీక్ ఉన్నారో ఆ వీక్నెస్ని తీసేయడానికి అతనికి సపరేట్గా మళ్ళీ కూర్చోబెట్టి డీటెయిల్గా మళ్ళీ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ అయినా నెక్స్ట్ టైం ఏ ఎగ్జామ్ అయినా క్లారిటీ వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఎగ్జామ్ రాసిస్తాం పాస్ అయిపోయాము కాకుండా కాన్సెప్ట్ అర్థం ఏంటంటే ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్. ఎందుకంటే డే బై డే క్వశ్చన్ పేపర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ 2016, 2018 ఆ టైమింగ్లో వచ్చే పేపర్ ఈజీ ఉండేది. ఇప్పుడు చాలా మందికి బ్యాంక్ ఎగ్జామ్లో కాంపిటీషన్ పెరిగిపోయేసరికి క్వశ్చన్ పేపర్ స్ట్రాటజీ పెరిగిపోయింది. సో ఆ కొత్త క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పిల్లలకి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేసి వాటిని ఎలా మాడిఫై చేయాలి, ఎలా స్టడీ చేయాలి, ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది అవన్నీ చెప్పేసి నేర్పిస్తాం. సో దట్ ఆయన ఎనీ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు లో జాబ్ కొట్టాలనుకుంటారు, బ్యాంకింగ్లో ఎలానే తీసుకోవాలంటారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రైన్ చేస్తారు సార్? సో అలాంటి వాళ్ళు ఈ కోచింగ్లో అసలు రాకూడదు అంటారా? బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఎవరైతే మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి? సో అలానే ఏం లేదు. బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చే వాళ్ళు అందరూ రావచ్చు. లైక్ ఎవరైనా బీటెక్ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ క్యాన్ అప్లై ఫర్ మ్యాథ్స్. ఎవరైతే రాదో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వాళ్ళ గురించి రైట్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఏం చేస్తామంటే బేసిక్స్ నుంచి చెప్తాం. అంటే ఎలా చెప్పాలంటే బేసిక్స్ నుంచి అంటే టేబుల్స్ నుంచి చెప్తాను వాళ్ళకి. అంటే టేబుల్ ఎలా చెప్పాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, నంబర్స్ ఎలా చేయాలి, అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, అలా బేసిక్స్ నుంచి తీసుకెళ్తాం కాబట్టి ఇంకా మనకి సింప్లిఫికేషన్స్ అని ఈజీగా క్యాల్కులేట్ చేయగలుగుతారు. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్ అరౌండ్ ఒక 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అవి చేయాలంటే కొంత బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ అన్ని చెప్పుకుంటూ వస్తాం. టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాము. ఓకే, ఇంకా పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇస్తాం. సో ఈజీగా చేయగలుగుతారు. ఓకే సార్, ఇంకోటి కొంతమంది అర్థమెటిక్ రీజనింగ్ అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. సో ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ వాళ్ళందరికీ అర్థం కాదు. సో అలాంటి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఓవర్కమ్ అవుతారు, మంచి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అంటారు సార్? సో బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మెయిన్ ఎజెండా వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇది మెయిన్ అనమాట, టాప్ స్కోరింగ్ ఇవ్వమాట. ఈ సబ్జెక్ట్ వచ్చిందంటే బ్యాంక్ ఎగ్జామ్ మరి పక్కా. బ్యాంక్ ఎగ్జామ్లో మోన్ ఫోకస్ చేయాల్సింది 4 కాంపోనెంట్స్. ఒకటేమో అర్థమెటిక్, ఓ రీజనింగ్, అండ్ ఒక జనరల్ అవేర్నెస్, అండ్ ఇంకోటి వచ్చి ఇంగ్లీష్. సో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాము. ఇంగ్లీష్ మీద బేసిక్స్ కాన్సెప్ట్ చెప్తాం. దాంతోపాటు ఏంటంటే అర్థమెటిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తాము. టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాం. సో దట్ ఏమవుతుందంటే అతనికి స్ట్రాటజీ అనేది ఏంటంటే మ్యాథ్స్ అనేది ఏంది అసలు భయం ఉండే ఆ భయం పోగొట్టేస్తాం మేము. సో దట్ ఆయన ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ అని ఇప్పుడు నార్మల్గా జనరల్ అవేర్నెస్ అని. సో ఇప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, దాంతోపాటు మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. సో ఈ మొత్తం 4 దాంట్లో ఏది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ రెండే అంటారు, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి అంటారు? ఏం లేదు. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే బేసిక్స్ నుంచి వెళ్ళాలి. దాంట్లో సిలబస్ కూడా మీకు ఏముండదు, యావరేజెస్, రేషియో పొజిషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలా ఇంకో విధం ఏంటంటే వేరే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది చాలా లిమిటెడ్ సిలబస్. ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. అంటే తక్కువ టైంలో
ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్ ఈజీగా మనం సెలెక్ట్ చేయవచ్చు. సో దానికోసం ఏం చేయాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఫోకస్ చేయాలి. దాంతోపాటు జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ నేర్చుకోవాలి. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ చేసిన హ్యాబిట్ చేస్తారనుకోండి, జనరల్ అవేర్నెస్తో పాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వొకాబులరీగా వస్తుంది, అది ఇంగ్లీష్లో యూజ్ అవుతుంది. డైలీ ఒక నోట్బుక్ తీసుకొని ఆ పర్టికులర్ డే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1 మార్చ్ అని పెట్టుకున్నాను అనుకోండి, 1 మార్చ్ అని డేట్ పెట్టుకొని న్యూస్ పేపర్లో ఏమేమి వచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఆ హైలైట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి, నేషనల్ రిలేషన్స్ అని చెప్పి, స్పోర్ట్స్ అని చెప్పేసి, అవార్డ్స్ అని చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ జనరల్ అవేర్నెస్లో. అవన్నీ రాసుకొని అక్కడ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, అలా అవన్నీ నోట్ చేసుకుని వెళ్ళాలి. దాంతోపాటు ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి హిందూలో ఎడిటోరియల్ ఉంటుంది, అది చదవాలి. దాంట్లో కొంచెం చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఓ డిక్షనరీ తీసుకొని ఆ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని వాటికి మీనింగ్ రాసుకుంటూ వెళ్తే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో బ్యాంక్ ఎగ్జామ్లో మనకి ఈజీగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ వీటి ఫోకస్ చేయాలంటే డైలీ ఒక 4 hours, 1 hour అర్థమెటిక్, 1 hour రీజనింగ్, 1 hour ఇంగ్లీష్కి, 1 hour జనరల్ అవేర్నెస్కి, ఇలా 4 hours to 4 to 5 hours కూర్చొని దాంతోపాటు ఏదైతే చదివామో అది 1 hour రివిజన్ చేసుకొని డైలీ మాక్ అటెంప్ట్ చేయాలి. మాక్ అటెంప్ట్ చేయకుండా ఎగ్జామ్ కష్టం. మార్క్స్ అటెంప్ట్ చేయాలి. ఆ మాక్ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నీకు ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే ఎక్కడ తక్కువ వచ్చినాయి, నువ్వు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతావు ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఆ మిస్టేక్ చేయకుండా చేస్తే పక్కా జాబ్ వచ్చేస్తుంది. ఓకే.